నయనతార తీవ్ర విమర్శలు చేశారు. ధనుష్ తనకు 10 కోట్ల లీగల్ నోటీసులు పంపించడం పైన నయనతార సీరియస్ అయ్యారు. నా జీవితంపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. మీరు నిర్మించిన నేను రౌడీనే క్లిప్స్ వాడుకునేందుకు ఎన్ఓసి అడిగితే 2 ఏళ్లు తిప్పించుకుంటున్నారని చెప్పి నయనతార ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే కొంత అగ్రెసివ్గానే తన మాటల్లో ఉన్నట్టుగా ఆ లెటర్లో పొందుపరిచారు. ఆవిడ 3 సెకండ్ల ఫోటోలకు ఆ వీడియోలకి 10 కోట్ల రూపాయలు కట్టాలా అని క్వశ్చన్ చేశారు. మీరు తండ్రి సోదరుడి సాయంతోనే హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నాపై మీరు వ్యక్తిగత ద్వేషంతో చేసిన పనిని ఎలా ఒప్పుకోగలరు అంటూ కూడా ఆవిడ క్వశ్చన్ చేశారు. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, కోర్టులో తేల్చుకుందామని ఫైర్ అయ్యారు. త్వరలోనే తను నయనతారకు సంబంధించిన వ్యక్తిగత లైఫ్ పైన ఒక డాక్యుమెంటరీ రెడీ అయింది. మరికొన్ని రోజుల్లోనే అది విడుదలకు కూడా సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్లో దాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే ఆ డాక్యుమెంటరీలో తను గతంలో అంటే నయనతారనే గతంలో నేను రౌడీని అనే ఒక సినిమా నటించింది. ఆ సినిమాలో తాను వేసినటువంటి వేషం, తాను వేసేటువంటి ఒక క్యారెక్టర్లోనే ఒక 3 సెకండ్స్, కేవలం 3 సెకండ్లకు సంబంధించిన ఒక చిన్న ఆ దృశ్యాన్ని, ఆ వీడియోని ఇప్పుడు కొత్తగా తను వచ్చేటువంటి ఆ డాక్యుమెంటరీలో యూజ్ చేసినందుకు గాను 10 కోట్ల రూపాయలు తనకి ఇవ్వాలంటూ హీరో ధనుష్ దానికి ప్రొడ్యూస్ చేశాడు గతంలో నయనతార నటించిన సినిమాకి. అయితే ఆ సినిమాలో ఉన్నటువంటి క్లిప్పింగ్ వాడుతున్నందుకు గాను 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ధనుష్ నయనతారకి లీగల్ నోటీస్ పంపించినట్టు తెలుస్తోంది. అయితే లీగల్ నోటీస్ పైన చాలా సీరియస్గా ఆగ్రహం వెళ్ళగప్తూ నయనతార రియాక్ట్ అయ్యారు. నేను దాని గురించి ఆ 3 సెకండ్స్ క్లిప్పింగ్ కోసం మీ దగ్గర ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం 2 ఏళ్లుగా మీ చుట్టూ తిరుగుతున్నాను. ఇంతవరకు స్పందించకపోగా నాకు లీగల్ నోటీస్ పంపిస్తారా? మీ తండ్రి మీ అన్న సహాయంతోనే మీరు పైకొచ్చారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. ఏదైతే అదైంది మనం కోర్టులో తేల్చుకుందాం అన్నట్టుగా ఆవిడ మాట్లాడుకొచ్చారు. ఆ రకంగానే ఇప్పుడు ఆవిడ ఒక లెటర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయం సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే వరటు కాలీవుడ్ తో పాటుగా తెలుగులో కూడా చాలా ప్రముఖంగా నటించినటువంటి ఇద్దరు చాలా ఫేమస్ సౌత్ ఇండియాలో సెలబ్రిటీలు కాబట్టి సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఎస్, అయితే బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో పరస్పర సహకారాలు ఎక్కువగా ఉంటాయి. కొంత విభేదాలు ఉన్నప్పటికీ సహాయ సహకారం మాత్రం డెఫినెట్గా ఉంటాయి. ఒకరి వరకు ఒక ప్రమోషన్ రావడం, ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా చూస్తున్నాం. ప్రమోషన్స్కి రావడం, వాళ్ళ ఆడియో లాంచ్లకు రావడం, సక్సెస్ మీట్స్కి రావడం, వాళ్ళ ప్రెస్ మీట్స్కి రావడం, ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. కానీ ఏం జరిగిందేమో కానీ నయనతార ధనుష్ మధ్య ఒక్కసారిగా చెడింది. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, సో ధనుష్కి నయనతారకు మధ్య కేవలం ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇష్యూలోనే మొదటిసారిగా వాళ్ళ మధ్య వైరం మొదలైందా? గతంలో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటుంది? ఎందుకంటే బేసిక్గా సినిమా వాళ్ళంటేనే అందరూ కూడా ఐక్యంగా ఉంటారు, కొన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, ఒకరిపై ఒకరు హెల్ప్ చేసుకుంటూనే ఉంటుంటారు. 3 సెకండ్స్ వీడియోతో ఎందుకు ఇంత అగ్గిరాజుకుంది? డైరెక్ట్గా కోర్టులోనే తేల్చుకుందామని చెప్పి ఇద్దరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, యాక్చువల్గా అంటే ఈ మూవీకి సంబంధించి నేను రౌడీనే నాను రౌడీ ఈ మూవీని హీరో ధనుష్ ప్రొడ్యూస్ చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన క్లిప్స్ కొన్ని యూజ్ చేసుకుంటామంటూ నయనతార రిక్వెస్ట్ చేస్తూ, అంటే 2 years గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ మూవీకి సంబంధించి ఎందుకు తను పర్మిషన్ ఇవ్వలేదు, సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ పిక్స్ కానీ దీనికి సంబంధించిన ఏ వీడియో కానీ ఏ ఫుటేజ్ కూడా యూజ్ చేయడానికి వీలు లేదు అంటూ ఆయన ఎందుకు నిరాకరిస్తూ వస్తున్నారు అంటే, ఆ మూవీ టైంలోనే ప్రీ రిలీజ్ లో కూడా ధనుష్ చేసిన వ్యాఖ్యలు డెఫినెట్ గా ద్వేషింపదగేలాగా ఉన్నాయి అని చెప్పేసి నయనతార ఈ పోస్ట్ లో పెట్టడం జరిగింది. అంటే మూవీ టైంలో అప్పటి నుంచే వీళ్ళకి మనస్పర్ధలు వచ్చినాయి. మూవీ హిట్ తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ ఇంకా సెట్ కాలేదు, వీళ్ళకి అప్పటి నుంచే మనస్పర్ధలు వచ్చాయి. దట్స్ వై మళ్ళీ పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఇంతకాలంగా ఇబ్బంది పెట్టడానికి కారణం అదే అని తెలుస్తుంది. సో అందుకని అంటే నెట్ఫ్లిక్స్ కి ఆల్రెడీ వీళ్ళ పెళ్లి వీడియోని అండ్ ఇంకా నయనతార సినీ ప్రస్థానానికి సంబంధించిన మొత్తం కూడా డాక్యుమెంటరీని వీళ్ళు 10 crores కి అమ్మేయడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లోనే సో విఘ్నేష్ శివన్, సో తన భర్త ఎవరైతే ఉన్నారో నయనతార భర్త విఘ్నేష్ శివన్ తో చేసిన మొదటి మూవీ తను డైరెక్ట్ చేశారు నేను రౌడీని. ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్ కొన్ని వీళ్ళ లైఫ్ కి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. డెఫినెట్ గా ఆ డాక్యుమెంటరీలో ఆ సాంగ్స్ అయితే ఆ లిరిక్స్ అయితే వాళ్ళు ఆ టైంలో తీసుకున్న ఫొటోస్ కూడా ఉంటే ఆ డాక్యుమెంటరీ ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి వీళ్ళు 2 years గా వెయిట్ చేస్తూ వస్తున్నారు. బట్ ధనుష్ నిరాకరించడంతో వీళ్ళు బిహైండ్ ఆఫ్ కెమెరాలో వీళ్ళు పర్సనల్ గా తీసుకున్న కొన్ని ఫొటోస్ వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్ నుంచి. సో November 18th అయితే
ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ధనుష్ దానికి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సో దానికి 10 కోట్లు చెల్లించాలంటూ కూడా ఆయన నోటీసులు పంపించడం జరిగింది. సో ఇప్పుడు దాని మీద నయనతార సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇంతకాలంగా పేషెన్స్ తో ఉన్నాను, మీరు మీ తండ్రి సోదరుడు సహాయంతో మీరు ఇండస్ట్రీలో ఎదిగారు, హీరో అయ్యారు, బట్ నేను నా సొంత కష్టంతో ఎప్పుడు విలువల్ని వదలకుండా నేను ఇంత స్థాయికి వచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ డాక్యుమెంటరీ కోసం నా ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీలో ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ మూవీ కాబట్టి ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అండ్ ఇంకా ఆ సాంగ్స్ లో ఆ లిరిక్స్ మా లైఫ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి మాకు పర్మిషన్ కావాలని ఇంతకాలం మేము వెయిట్ చేస్తూ ఉన్నా కానీ మీరు ఇవ్వకపోగా ఇప్పుడు మేము బిహైండ్ స్క్రీన్ అంటే ఆఫ్ కెమెరాలో మేము తీసుకున్న పిక్స్ యూజ్ చేసినందుకు మీరు 10 కోట్లు చెల్లించమండం అనేది మీరు ఎంత ద్వేషం పెంచుకున్నారు అనేది మాకు అర్థమవుతుందని చెప్పేసి ఆ నయనతార చాలా సీరియస్ గానే తనలో చేంజ్ ఒకటి రావాలి, అందరికీ కూడా తెలియాలి. ధనుష్ స్టేజ్ మీద ఒకలాగా, ఫ్యాన్స్ కి ఒకలాగా, ఇచ్చిన స్క్రిప్ట్ ఒకలాగా చదువుతుంటారు తప్ప ఆఫ్ కెమెరా ఆయన ప్రేక్షకుల్ని కానీ ఒక మంచి వ్యక్తిత్వం కానీ లేకుండా ప్రేక్షకుల్ని పట్టించుకోకుండా ఉంటారు. ఆయన మంచి వ్యక్తిత్వం కాదు అని చెప్పేసి తను ఈ లెటర్ లో ఇక్కడ లెటర్ లో తను నయనతార ఇచ్చినటువంటి ఆ లెటర్ లో చూసినా చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, కానీ తన డీటెయిల్స్ లోకి వెళ్ళి మనం పూర్తిగా లెటర్ కనుక చూస్తే ఇది కేవలం ఒక సినిమా గురించి వచ్చిన అంశము, దాంట్లోనే ఆవిడ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా ఏమి లేదు. తనకు ధనుష్ సంబంధించి వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళి ఆయన ఫ్యాన్స్ ని పట్టించుకోరని కానివ్వండి, ఇంకేదో చాలా వరకు రాసుకొచ్చారు. ఇద్దరి మధ్య వైరుధ్యం ఇప్పుడు మొదలైంది ఏం కాదు, చాలా రోజుల నుంచి కూడా ఉన్నట్టుగా చర్చ కొనసాగుతోంది. సో ఈ వైరుధ్యం కారణంగానే నయనతారకి ఈ యొక్క పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇన్వోస్ ఇవ్వడానికి ధనుష్ నిరాకరించాలనుకోవాలా? అసలు ఇద్దరి మధ్య ఏ రకంగా చెడింది? ఎస్, అంటే మూవీ టైంలోనే విఘ్నేష్ శివన్ తో వీళ్ళిద్దరూ లవ్ అనేది స్టార్ట్ అవడం, ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి ధనుష్ తో మనస్పర్ధలు రావడం అనేది జరిగింది. సో అప్పుడు ఆ ప్రీ రిలీజ్ లో కూడా తను మాట్లాడిన మాటలు నయనతారకి నచ్చకపోవడం, అప్పటి నుంచే ఇంకా మళ్ళీ వీళ్ళు కాంబినేషన్ అనేది సెట్ అవ్వకుండా అప్పటి నుంచి మనస్పర్ధలు వచ్చినాయి అని చెప్పేసి అయితే మనకి తెలుస్తూ ఉంది. సో అప్పటి నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారు. బట్ అంటే తన సినీ ప్రస్థానం మొత్తంలో కూడా ఆ మూవీ చాలా కీలకం. ఎందుకంటే విఘ్నేష్ శివన్ తో కలిసి చేసిన ఫస్ట్ సినిమా, ఆ మూవీలో తన క్యారెక్టరైజేషన్ అండ్ ఇంకా సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సో అవి తన డాక్యుమెంటరీలో ఉంటే బాగుంటాయి అని చెప్పేసి సో తను పర్మిషన్ ఇస్తారు అని ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చింది. బట్ అంటే పేషెన్స్ గా 2 years చూసింది. అండ్ ఇంకా వీళ్ళు ఆఫ్ కెమెరా తీసుకున్న ఫొటోస్ యూజ్ చేసినందుకు 10 crores చెల్లించాలని చెప్పేసి తన నుంచి నోటీసులు రావడం, ఇదంతా కూడా తనని ఇంకొంచెం హర్ట్ చేసినట్టుగా ఇంతకాలం వెయిట్ చేసి రిలీజ్ కి దగ్గరలో ఉన్న టైంలో తను ఇలా 10 crores డిమాండ్ చేయడం 3 seconds క్లిప్పింగ్స్ కి తనకి చాలా హర్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అందుకని పర్సనల్ గా తన వ్యక్తిత్వం ఇది, మేము జస్ట్ ఒక పర్మిషన్ రిక్వెస్ట్ చేస్తూ ఇంతకాలం ఎదురు చూస్తున్నా, మా పర్సనల్ నా లైఫ్ సంబంధించింది ఆ డాక్యుమెంటరీకి సంబంధించి, నా పర్సనల్ లైఫ్ డాక్యుమెంటరీకి సంబంధించి పర్మిషన్ ఇంతకాలం ఎదురు చూస్తున్నా తను ఇవ్వట్లేదు. అది తన వ్యక్తిత్వం. తన సినిమా స్టేజ్ల మీద తన ఫ్యాన్స్ కి చెప్పే కబుర్లు వేరు, తన పర్సనల్ వ్యక్తిత్వం వేరు అని చెప్పేసి తను డెఫినెట్ గా చెప్పడానికి ప్రయత్నించింది. రైట్ అనేంద్ర. సో మొత్తం మీద హీరో ధనుష్ నయనతార మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. అయితే సినిమా సందర్భంలోనే కొంత అంటే ఈ నేను రౌడీ అనే సినిమా ధనుష్ ప్రొడ్యూస్ చేశాడు. దా సినిమాలో డైరెక్టర్ గా నయనతార భర్త డైరెక్టర్ గా ఉన్నారు. నయనతార దానిలో ప్రముఖ పాత్రలో పోషించింది. సో అక్కడి నుంచే వారిద్దరి మధ్య కొంత వైరుధ్యం మొదలైనట్టుగా తెలుస్తోంది. అది కాస్త ఇటీవల కాలంలో నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ రాబోతోంది. నయనతారకు సంబంధించిన వ్యక్తిగత లైఫ్ గురించి ఒక డాక్యుమెంటరీ రూపంలో అది రాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే అందులో నేను రౌడీకి సంబంధించినటువంటి ఆ సినిమా నుంచి ఒక 3 seconds అంటే అది కూడా ఆఫ్ కెమెరా వాళ్ళు తీసుకున్న పర్సనల్ ఫొటోస్లో నుంచి యూజ్ చేసి ఆ ట్రైలర్ విడుదలైనందుకు గానే ధనుష్ నుంచి నయనతారకి నోటీసులు వచ్చాయి. 10 కోట్ల రూపాయలు చెల్లించకుండా మీరు ఎట్లా వాడడం వల్ల ఇబ్బంది కలిగింది, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ హోల్ అండ్ సోల్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి, 10 కోట్ల రూపాయలు చెల్లించాలంటగా నయనతారకు నోటీసులు వచ్చాయి. నోటీసులపై నయనతార స్పందిస్తూ లేఖలో పొందుపరిచారు కొన్ని కీలకమైన అంశాలని. నేను వ్యక్తిగతంగా నా సొంత కష్టంతో పైకి వచ్చాను, మీరు మీ అన్న సోదరుడు తండ్రి కష్టంతో పైకి వచ్చారు. సో మీకు నాకు చాలా తేడా ఉంది, ఆయనకి ఏమాత్రం వ్యక్తిత్వం లేదన్నట్టుగానే ఆ లెటర్లో మాట్లాడారు ఆవిడ. సో మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? నెట్ఫ్లిక్స్లో 18వ తేదీన విడుదల కావాల్సినటువంటి ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన బ్రేక్ పడుతుందా చూడాలి మరి.